యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రాస్తారోకో నిర్వహించారు. క్విక్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ పెట్టుబడిదారులు, మతోన్మాదులు మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భువనగిరి చౌరస్తాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లతో కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతోందని, యూనిట్లను ఏర్పాటు చేసుకునే అవకాశం తగ్గుతోందని చెప్పారు. 8 గంటల పనిని 12 గంటలు పెంచుకునేందుకు కంపెనీలకు అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. 8 గంటలు పని చేయడానికి లేదని ఇలా 4 లేబర్ కోడ్లు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రసూతి సెలవులు లేవు, యూనియన్ పెట్టుకోవడానికి అవకాశం లేదు, సమ్మె చేయడానికి అవకాశం లేదు. నువ్వు మళ్ళీ బానిస లెక్క బతకాలని ఇలా మోడీ కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన చట్టాలు తెస్తున్న పరిస్థితి ఉంది. అయ్యా మోడీ, ఇదేనా నీ స్వదేశీ విధానం అనేది మనందరి తరపున ఇలా మోడీని ప్రశ్నిస్తా ఉన్నాం. రెండోది, దేశానికి వెన్నెముక రైతు లేనిది రాజ్యం లేదని మోడీ ఆ రోజు ప్రకటించిన పరిస్థితి ఉంది. కనీస మద్దతు ధర లేదు. ఇవాళ మన పెద్దలు చెప్తా ఉన్నారు, ఎరువులు కావాలంటే, యూరియా కావాలంటే నువ్వు ఫోన్లో బుక్ చేసుకుంటే నీకు యూరియా వస్తుందని చెప్తా ఉన్నాడు. ఈ మోడీ అధికారంలోకి వచ్చినాక వేలాది మంది రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఆ రోజు ట్రంప్ ఏం చెప్పిండు, నీ భారతదేశంలో స్వేచ్ఛ వాణిజ్య మార్కెట్ మాకు అవకాశం ఇవ్వాలి, లేకపోతే మీ మీద పన్నులు వేస్తామనంటే మోకరిల్లి వాణిజ్యం పెట్టి ఎక్కడైతే అమెరికాలో పడుతున్న పంటలు ఇక్కడ దిగుమతి చేసుకోవడానికి అవకాశం వచ్చింది. మన పత్తి రైతులు ఎక్కడ పోవాలి, మన వరి రైతులు ఎక్కడ పోవాలి, మన ఏదైతే పౌల్ట్రీ ఫామ్ లో రైతులు ఎక్కడ పోవాలి అంటే అక్కడ దొరుకుతున్న వస్తువులన్నీ ఈ దేశంలో అమ్ముకోవడానికి రైతుల మీద భారాలు మోపుతున్న పరిస్థితి ఉంది. మరి ఎక్కడ పోయి కనీస వేతన చట్టము, ఎక్కడ పోయే రైతులకు మద్దతు ధర చట్టము, ఎక్కడ పోయే మార్కెట్ వ్యవస్థ? ఓ మోడీ, నువ్వు చెప్పిన మాట ఏందనేది ఇలా రైతులంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా ఈ దేశంలో